మీకు ఎప్పుడైనా వడ తినాలనిపిస్తే ఇలా అలసందల వడ వేసుకోండి. చాలా టేస్టీగా చాలా బాగుంటాయన్నమాట. చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి. ఎక్కువ టైం అయితే పట్టదండి. అలసంద వడలు చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అండ్ తక్కువ టైంలోనే ఆయిల్‌లో డీప్ ఫ్రై అయితే అయిపోతాయి. చూసారు కదా! అసలు ఎంత చక్కగా వచ్చాయో తెలుసా? మీరు కావాలంటే ఇలా హోల్స్‌తో అయినా లేకుంటే హోల్స్ లేకున్నా కూడా అలసంద వడలు అనేటివి వేసేసుకోవచ్చు. బట్ ఇలా హోల్స్ పెట్టడం వల్ల వడ అనేది చక్కగా డీప్ ఫ్రై అయిపోతుంది. అలాగే ఆయిల్ కూడా పీల్చదనమాట. ఈ అలసందల వడ కోసం ముందుగా ఇలా ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక గ్లాస్ వరకు నేను ఇలా అలసందలు అయితే తీసుకున్నాను. ఇప్పుడు 1కి 3 సార్లు మనము శుభ్రం చేసుకోవాలి. చూసారు కదా! ఇక్కడ పైనంతా తేలుకొని ఉన్నాయి కదా! అవన్నీ కూడా వేస్టే అనమాట. ఇవి మనం వంపేసుకుంటే సరిపోతుంది. ఇవి నాటి అలసందలు అనమాట. ఇంటిలో పండిండేవి. సో ఇవి నేను ఇలా మిల్ అయితే పట్టించుకొని మరి ఇలా అలసందలు అప్పుడప్పుడు వడకేసుకుందామని చెప్పి పెట్టుకున్నాము. సో ముందుగా అయితే ఇలా 3 సార్లు మంచిగా వాష్ చేసుకుని 3 అవర్స్ పాటు వదిలేయండి. అలాగే ఇక్కడ ఆనియన్ కూడా తురిమి పెట్టేసుకోండి. ఇప్పుడు మనము నానబెట్టిన అలసందలు మొత్తము కూడా మిక్సీ పట్టేసుకొని ఇలా పేస్ట్ చేసేసుకోవాలి. ఆ పేస్ట్ అనేది మనకి ఎక్కువ సాఫ్ట్గా వద్దు, బరకగా ఉంటేనే మనకి వడ అనేది చాలా క్రిస్పీగా ఉంటాయి. ఎక్కువ సాఫ్ట్నెస్ అనేది ఉంటే మనకు వడ కూడా వేసేటప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది. అలా కాకుండా కొంచెం బరగ్గానే చేసుకోండి. ఇప్పుడు అదే జార్లోకి కొన్ని మిరపకాయలు ఎన్ని కావాలో అన్ని కూడా మనం ఇక్కడ పేస్ట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఆ పేస్ట్ని పక్కన పెట్టేసి మనం ఆల్రెడీ తురుముకున్న ఆనియన్ మొత్తం కూడా ఈ పేస్ట్లోకి వేసేయాలి. ఇలా వేసిన తర్వాత 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఇప్పుడు అందులోకే 1 టీ స్పూన్ దాకా జీలకర్ర, లేదంటే మీరు జీలకర్ర పౌడర్ కూడా తీసుకోవచ్చు. అందులోకి సన్నగా తరిమి పెట్టుకున్న ఈ పుదీనా, కొత్తిమీర ఉంటాయి కదా, అవి కూడా వేసేసి ఇందులోకి 1 టీ స్పూన్ దాకా సాల్ట్ కూడా వేసేసుకొని ఇప్పుడు కరివేపాకు తురుము పెట్టుకున్నాం కదా, అది కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోండి. ఇలా మొత్తము కూడా మిక్స్ చేసుకున్న తర్వాతే మీరు మనం ఆల్రెడీ పేస్ట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ కారం కూడా లాస్ట్లో యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు స్టార్టింగ్లో యాడ్ చేశారనుకో చేయంతా కూడా మండిపోతుంది. అలా కాకుండా వన్స్ మనం మిక్స్ చేసిన తర్వాత ఇలా పేస్ట్ మనం యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1 గ్లాస్కి 2 టేబుల్ స్పూన్స్ తీసుకుంటున్నాను. ఇప్పుడు స్పూన్తో మిక్స్ చేసుకోండి. చేయి అనేది మండకుండా మంచిగా ఉంటుంది. ఇప్పుడు ఒక కాటన్ క్లాత్ బాగా తడి చేసి తీసుకొని అరచేతిలో పెట్టుకొని ఒక వడలాగా వేసుకోండి. ఒక బాల్ చేసుకొని వడ వేసుకొని ఆ వడ కాస్త ఇలా ఆయిల్లో వదిలేసేయండి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాతనే వేయండి. అండ్ ఆయిల్లో మనం డీప్ ఫ్రై చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా వేయాలి, లేకుంటే మింద పడిపోతుంది. సో ఈ వడలు ఆయిల్ టైప్ ఆఫ్ ఫుడ్స్ ఏమైనా చేసేటప్పుడు కేర్ఫుల్గా ఉండాలి. చూసారు కదా, 1 సైడ్ అయితే బాగా బాయిల్ అయిపోయింది. ఇక్కడ ఒక సైడ్ మంచిగా బాయిల్ అయిన తర్వాత ఇంకొక పక్కను కూడా మంచిగా బాయిల్ చేసేసుకోండి తిప్పుకొని. చూసారు కదా, ఇలా ఒక స్ట్రైనర్లో కానీ లేకుంటే ఇలాంటి గెరెట కానీ ఉన్నిందనుకో అందులోకి వేసేసి మంచిగా ఆయిల్ మొత్తం కూడా తీసేసేయండి. ఇప్పుడు అలానే నెక్స్ట్ బ్యాచ్ కూడా వేసేసుకోండి. ఇలా వేసుకోవడం వల్ల వడలు అనేటివి చాలా క్రిస్పీగా ఉంటాయి. చూసారు కదా, చాలా బాగున్నాయి చూడడానికి కూడా. ఫైనల్గా ఇలా అన్నీ కూడా పక్కన తీసేసుకొని ఫైనల్గా సర్వ్ చేసుకొని అందరూ కలిసి తింటే చాలా బాగుంటుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.